నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ సర్కార్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్లో తీవ్రమైనటువంటి ఒక చర్చకు దారితీసింది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా 1032 కోట్లు కేటాయించారు. అందులో దాదాపుగా 712 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి వాటిని క్లియర్ చేయడానికి, మరి మిగిలినటువంటి 300 కోట్ల రూపాయలు ఏదైతే R&B పంచాయతీరాజ్ ఈ 2 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒక చిన్న స్థాయి కాంట్రాక్టర్లు ఉంటారు, వారి బిల్లులను పూర్తి స్థాయిలో చెల్లించేందుకు ఒక కీలకమైనటువంటి చర్చ ఎందుకు జరుగుతుంది అంటే, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారిని మోసం చేసినటువంటి పరిస్థితుల్లో కూటమిని అధికారంలోకి తెచ్చుకుంటే మనకి మంచి జరుగుతుందని భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్స్ వారికి ఒక రకమైనటువంటి నిరీక్షణ తప్ప ఎక్కడ భరోసా లేదు. ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయింది ఈ కూటమి ప్రభుత్వం. మేము దీనికి సంబంధించినటువంటి చేస్తున్న వీడియోల్లో దాదాపుగా 99%, ఇంకా అంతకు ఎక్కువే 100% అనొచ్చు, వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మేము కిందిస్తున్నటువంటి స్క్రోలింగ్లో నెంబర్ కూడా ఎంతోమంది తమ అభిప్రాయాలను ఆవేదన రూపంలో ఆందోళనగా చెబుతున్నారు, పంపిస్తున్నారు. మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరఫున. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అలా ఉంటే, ఇక్కడ పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు మొండి చేయి చూపిస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఎంతో ఆశతో చూశారు. ఐఆర్ ఇస్తాం, ఇంటర్మ్ రిలీఫ్ అనేది ప్రకటిస్తాం, ఉద్యోగులు మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు కాబట్టి మీ సంక్షేమమే మా ప్రధాన ధ్యేయంగా చెప్పారు. కానీ ఎక్కడా కూడా దాన్ని నెరవేర్చుకోలేకపోయింది ఈ కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి దాదాపుగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7,000 కోట్ల వరకు పెండింగ్లు ఉన్నాయి. దాన్ని దశల వారీగా తీర్చుకుంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు రోడ్డెక్కి నిరసన తెలపలేదు, వారానికి ఒకసారి రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టలేదు, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను కూడా నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. ఎందుకనంటే వారికి ఎలాంటి నష్టాన్ని కలిగించట్లేదు రేవంత్ సర్కార్. మరి ఇక్కడే ఎందుకు ఇలా? ఇప్పుడు ఇదే చర్చ. దీనికి సంబంధించి తాజాగా ఏపీ ఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా హుటాహుటిన నిర్వహించారు. అంటే ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి, మీరు నాయకులుగా నేతలుగా ఏమీ చేయలేకపోతున్నారు, మీలో పోరాట పటిమనేది లేదు, పాలకులకు తొత్తులుగా మారిపోయారు, ఈ రకమైనటువంటి విధానం ఉంటే మన హక్కులను మనం ఎలా సాధించుకోగలం, మన డిమాండ్స్ ఎలా సాధించుకోగలం, మీ వల్ల కాకపోతే చెప్పండి అని ఒక రకమైనటువంటి ప్రతిరోజు ఒత్తిడే. కానీ వారిని కూడా తప్పుపట్టడానికి లేదు. అంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రతినిధులు ఉన్నారో, వారిని కూడా మభ్య పెడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఉద్యోగ సంఘాల నాయకులు తెలుసుకోలేకపోతున్నారు, ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు, ఎక్కడా కూడా కార్యాచరణ అనేది లేదు, కార్యరూపం దాల్చినటువంటి సందర్భాలు లేవు. డిఎల్ విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఒక డిఏ ఇస్తున్నామని చెప్పడానికి రోజంతా దానికి ఒక సమావేశం, మంత్రుల సబ్ కమిటీ, మళ్ళీ ఆ తర్వాత ఆ సమావేశం కాస్త ముఖ్యమంత్రి దగ్గర జరగటం, తీరా తేల్చింది ఏంటంటే దీపావళికి బొనంజా, దీపావళికి తీపి గబురు అని ఒక డిఏ. దీని మీద తీవ్రమైనటువంటి నిరసన, తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఆందోళన చేయకపోయినప్పటికీ వారు చక్కగా ప్రభుత్వం గౌరవిస్తుంది ఉద్యోగస్తుల్ని. ఎందుకంటే ఉద్యోగుల సేవలు అటువంటివి, మనం కూడా అంతకు మించున్నట్లుగానే చేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా
ఈ ప్రభుత్వం మనల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చి దాదాపు 17 నెలలు, అన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు, అన్నిటికీ డబ్బులు కేటాయిస్తున్నారు. కానీ ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి మాత్రమే ఈ రకమైనటువంటి చిన్న చూపు. దీనికి సంబంధించి కార్యవర్గ సమావేశంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పి డిమాండ్ ఎక్కువ అవుతున్నటువంటి తరుణంలో ఏదైనా మరొకసారి మన మంత్రులను కలుద్దాం, దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ, ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు నేతలు. మీరు చేస్తారా, మేమే చేసుకోమా, మీ వల్ల కాకపోతే చేతులు ఎత్తేయండి. ఆల్రెడీ చేతులు ఎత్తేసారు, మీ వల్ల ఏమి కాదని తేలిపోయింది, మేమన్నా చేసుకుంటాం, మేమే దిగుతాం రంగంలోకి, ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు అని ఒక రకమైనటువంటి చర్చ ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా చాలా మంది, దాదాపు ఒక 50% మాత్రమే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తొత్తులుగా మారిపోయారు. వారు ఏది చెప్తే అదే. మీటింగ్లు అంటారు, వెళ్తారు, సమావేశాలు, ఇలా చెప్పారు మనం ఇలా చేద్దామని. ఇప్పుడు వారు కూడా రివర్స్ అయ్యారు. అందరూ కూడా తప్పులు చేసేవారు ఉండరుగా. ఇలా అయితే మేము అసోసియేషన్లో కూడా ఉండలేం, మా వల్ల కాదు అని చెప్పి ఓపెన్గా ఫ్రెండ్లీ జేఏసీ అనే పేరుతో కూడా ఒకటి ఏర్పాటు చేసుకుని దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాలు చాలా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఉన్నటువంటి వాటికి భిన్నంగా మనం చేయాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే మన డిమాండ్స్ మనం సాధించుకోలేము అని ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు. మొత్తానికి మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? పక్క రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఉద్యోగులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే పెన్షనర్స్, వారి బాధల వర్ణనాతీతం. వారికి రావాల్సినటువంటి అన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల వారు కనీసం వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి. ఏది కూడా ప్రభుత్వం నుంచి ఒక రకమైనటువంటి మద్దతు లేదు, గౌరవంగా చూడటం లేదు. మాకు రావాల్సిన వాటిని కూడా హోల్డ్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము చనిపోయిన తర్వాత ఇస్తారా, ఇదెక్కడ న్యాయం అండి అని చెప్పి వారు గగ్గోలు పెడుతున్నారు. మాకు వస్తున్నటువంటి మెసేజ్లు, వీడియోలు, మేము చేస్తున్నటువంటి ఉద్యోగుల సంబంధించి అంశానికి చేస్తున్న ఆ యొక్క అనాలిసిస్లో కూడా పెద్ద ఎత్తున వారి అభిప్రాయాలను అదే వ్యక్తం చేస్తున్నారు. ఏంటి పరిస్థితి, మీరన్నా న్యాయం చేయండి. మీడియాలో ఎవరో కూడా మా బాధలు పట్టించుకోవట్లేదు, నెంబర్ 1 న్యూస్ తప్ప. ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. దాదాపుగా తెలంగాణలో 7,000 కోట్ల రూపాయల్లో 712 అలా దశల వారీగా చేసుకుంటూ దాదాపు 6 నెలల్లో ఈ పెండింగ్స్ అన్ని క్లియర్ చేయాలి. ఖచ్చితంగా ఎంప్లాయీస్కి అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రతి నెల ఒకేసారి అంటే ఆర్థిక భారం పడుతుంది కాబట్టి వారు స్వాగతించారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి సమావేశాలు జరగలేదు, చర్చలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక డిఏకి సంబంధించి రోజంతా జరిగినట్టు చర్చలు జరగలా. ఎందుకనంటే ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా విభాగాల్లో సేవలు అందించినటువంటి వారిని గుర్తించింది. ఎవరు గుర్తించక్కర్లా, వారు దాచుకున్నటువంటి డబ్బులే, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్సే. ఎక్కడ కూడా వారు గొంతెమ్మ కోరికలు కోరడం లేదే, అవన్నీ కూడా తీర్చడానికి సిద్ధమయ్యారు. మరి ఇక్కడెందుకు ఈ పరిస్థితి దాపురించింది? మేమేం పాపం చేశాం? మా బాధలు మీకు పట్టడం లేదా? ప్రభుత్వానికి అలాగే ఈ యొక్క ఉద్యోగ సంఘాల నేతలకు కూడా అదే ప్రశ్న మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు వారిని ఈ విధంగా హింసిస్తున్నారు? దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అలాగే పెన్షనర్ల పట్ల మీరు సానుకూలమైనటువంటి స్పందనను కనబరచాలి. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ అనేది పడాలి. అప్పుడే అందరూ కూడా సహృదయంగా పనిచేయడానికి బాగుంటుంది. అయినా సరే పనిచేస్తున్నారు, ఎక్కడ కూడా ఆందోళన కానీ నిరసన కానీ ఏమి చేయట్లా. మిగిలిన వారు ఆందోళన చేసి విధులను బహిష్కరించి వారు డిమాండ్లు సాధించుకున్నారు. ఉదాహరణకు పిహెచ్సి వైద్యులు, ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఆశా వైద్యులు, ఉద్యోగులు మరి రోడ్డెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేసి ఆ పరిస్థితి రాకుండానే కూటమి ప్రభుత్వం ఎలక్ట్ కావాలని మేము కూడా మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.